అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయని నేను కోరుకుంటున్నా. సినిమా చాలా బాగుంది బ్రో, డెఫినెట్లీ అందరు ఎంజాయ్ చేస్తారు. నాస్టాలజీ కొన్ని బిట్స్ వాడినారు, అవి చాలా బాగున్నాయి. అండ్ సార్ కూడా చాలా బాగా కనబడుతున్నారు ఈ సినిమా. అండ్ సేమ్ ద వే నా సినిమా కూడా November 21 కి రిలీజ్ అవుతున్నది. సినిమా పేరు రాంబాయ్. మీ అందరి బ్లెస్సింగ్స్ వస్తాయని కోరుకుంటున్నా, మీ అందరి బ్లెస్సింగ్స్ వస్తాయని కోరుకుంటున్నా. Thank you, love you all. దసరా దీపావళి జరుపుకున్నాం. ఇవాళ మాకు పెద్ద జాతర. దసరా దీపావళి కంటే ఇవాళ పెద్ద జాతర. కేసీపీడి మూడు కేసీపీడి సినిమా బాణన్న అనుకున్నా నిర్ణయించుకుంటూ ఖచ్చితంగా ఇటు కొడతామని చెప్పిన ఖచ్చితంగా ఇటు కొట్టాం. అంతే. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ రవితేజకి తలగలేదు. చాలా బాగుంది. వేరే లెవెల్ సినిమా, క్లైమాక్స్ అయితే హైలైట్. వేరే లెవెల్ ఉంది బ్రో. భోగవరం ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన బ్లాక్ బస్టర్ బ్రో. పెడితే చాలు అనుకున్నా, ఫుల్ బిర్యానీ పెట్టిండు మా అన్న. మూవీ అయితే సూపర్, కామెడీ ఉంది, డ్యాన్స్ ఉంది, సాంగ్స్ అన్నీ బాగున్నాయి, స్టోరీ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఫుల్ బిర్యానీ పెట్టిండు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఇలా మూవీ ఉంటుందని, ఎందుకంటే ఆన్లైన్ చూస్తుంటే అన్ని గ్రీనే కనిపిస్తున్నాయి. ఏంటంటే రేపటి నుంచి చూడండి ఎల్లో నాకు తెలిసి, ఎందుకంటే 75వ సినిమా ఇది, 75వ సినిమా కదా. ఇప్పటి వరకు ఎంత కలెక్షన్స్, ఈ ఒక్క సినిమా చూడండి కలెక్షన్స్ మొత్తం దాటిపోయింది. ఆయన కెరియర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ వస్తుంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అంత బాగుంది. జై రవితేజ, జై జై బాస్ మహారాజ్. క్లైమాక్స్ లో మాత్రం మొత్తం గూస్ బంప్స్. శ్రీలీల గారు రవితేజ అన్న మొత్తం డెడ్లీ కాంబినేషన్. వేరే ఉన్నాయి సాంగ్స్ కానీ మొత్తం అసలు గూస్ బంప్స్, బ్లాక్ బస్టర్ కొట్టేసినట్టు. మనం వింటేజ్ మాస్ రాజని చూస్తున్నాము చాలా రోజుల తర్వాత. ఇట్లాంటి సినిమా డైరెక్టర్ గారికి కూడా చాలా థ్యాంక్స్ ఇట్లాంటి సినిమా ఇచ్చినందుకు. కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ ఉంది, మసాలా స్టఫ్ బాగానే ఉంది, ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ అన్ని బాగానే ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, బట్ సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉంది, పక్కా హిట్. సాంగ్స్ బాగున్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత
సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్, ఆ క్లైమాక్స్ బిజీయింగ్ కానీ సినిమా చూసిన తర్వాత ఒకటే రిక్వెస్ట్ మీకు అందరికీ, ఆ ట్విట్టర్, ఆ ఫేస్బుక్లు, ఆ ఇన్స్టాగ్రామ్లు, ఆ యూట్యూబర్లు నమ్మకన్నా సినిమా వచ్చి చూడండి, మాట్లాడండి. యూట్యూబ్ ఇన్స్టా ట్విట్టర్లో నమ్మకండి, సినిమా బాగుంది, బాగలేకపోతే మనం మాట్లాడండి. బ్లాక్ బస్టర్ కొట్టేశాడు సెకండ్ హాఫ్ మాస్ కంబ్యాక్ బాలు బ్లాక్ బస్టర్ కంబ్యాక్ చాలు మా ఆకలి తీర్చావు చాలు థ్యాంక్ యూ సో మచ్ సినిమా చాలా రోజుల తర్వాత రవితేజ సినిమా చూసి సాటిస్ఫై అయ్యాం. రవణ కంబ్యాక్ ఇచ్చాడు, థియేటర్లో షేక్ ఆడిస్తున్నారు. బ్లాక్ బాస్టర్ కంబ్యాక్, ఇంకో 100 CR, థర్డ్ 100 CR ఫిలిం ఫర్ రవితేజ. ఓల్డ్ రవితేజ బ్యాక్ వింటేజ్ మాస్ ఫారం చూస్తాము. ఒక కామెడీలో వెంకీ, ఒక పోలీసులో విక్రమార్కుడు. మూవీ మాత్రం సూపర్. మా జాతర, ఒక వెంకీ ఒక విక్రమార్కుడు మా జాతర. సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది సూపర్. అసలు మా జాతర, ఇంకా జాతర ఫైట్ మనకు పుష్ప టూలో చూస్తాము క్లైమాక్స్. దాన్ని మించి ఉంటుంది, ఇంకా డబల్ ఉంటుంది. ఇంకా పుష్ప టూలో మా జాతర ఫైట్ సూపర్. చంటిగాడు లోకల్ ఇస్ ప్రూవెన్. మందా ఇదంతా ఒక విక్రమార్కుడు, ఒక క్రాక్, ఒక మాస్ జాతర. కమర్షియల్ సినిమాకి ఒక్కడే మాస్ హీరో, మాస్ మహారాజ్ రవితేజ. కమర్షియల్ సినిమాకి ఒక్కడే హీరో. సూపర్, బాగా వర్కౌట్ అయిందని ఇద్దరు కాంబినేషన్. ఇంకా 2-3 సినిమాలు తీసిన ఇద్దరు కాంబినేషన్ బాగా వర్కౌట్. యాక్చువల్లీ వాళ్ళిద్దరు కాంబోకి నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది ఇండస్ట్రీలో, బట్ వాళ్ళిద్దరు కాంబోని ఇండస్ట్రీ షేక్ చేస్తుంది. మీకు అర్థం కావట్లేదు. ధమాకా 100 కోట్లు, ఇప్పుడు ఇది 300 కోట్లు కొట్టకపోతే పేరు మార్చుకుంటారు పక్కానా మూవీ అంటే అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీ ఉంటుంది అన్న, కామెడీ ఉంటుంది. సెకండ్ హాఫ్ వైలెన్స్, మొత్తం అరాచకం, ఉచ్చకోత అంటారు సార్, ఉచ్చకోత మొత్తం. జాతర సీన్ ఓవరాల్ మూవీ అంటే బ్లాక్ బస్టర్ అన్న. క్లైమాక్స్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేమన్నా మనం. పీక్స్ లో ఉంటుంది హైలైట్ మూవీ. రవాణాకే లాస్ట్ లో పూనం వచ్చింది. పూనం వచ్చి యాత్రంటే డాన్స్, జనాలు లేరు, కుర్చీలు ఎవరు లేరు, మొత్తం గాల్లో ఉన్నారు. సినిమా ర్యాంప్ అన్న, కొత్త ర్యాంప్ అయిపోయింది సినిమా. అంతే డాన్స్ చేస్తాడు, డాన్స్ చేస్తాడు. ఊనాకాలు లోడింగ్ అయితే అన్న. పాటు లేదన్న, పాటు ఏం లేదన్న. సినిమా మాత్రం అన్న క్లైమాక్స్ దాకా వెయిట్ చేసి సినిమా అసలు ఎగురుతూ గాల్లో ఎగిరిపోతాయి. ఇక్కడ ఉండ 55 కుర్రోడ్లా లేడన్న అసలు. 35 కుర్రోళ్ళు డైలాగ్లే ర్యాంప్ బ్రో. మీసం తిప్పి డైలాగ్ కొడుతుంటే అందరు లెగుస్తున్నారు. ఇట్లా సీట్లు లేవు, జనాలు లెగుస్తున్నారు. శ్రీకాకుళం సూపర్ అన్న, ఎక్స్ట్రాడినరీ. మీరు వ్యూస్ కదా, మీరు ఒకసారి లోపల కూర్చొని చూడండి. ఒకసారి మీ మైక్ మీద మీరు మైక్ మీద పెట్టుకొని మీరే ఒప్పుకోండి రివ్యూ. ఒక్కసారి బయటకు వచ్చిన పూనకలతో ఊగిపోతాం. పక్క ఇప్పటి నుంచి బ్లాక్ బస్టర్ ప్రతి ఒక్కటి ఫ్లాపులు అయితే అసలు రావు. అర్థమై అన్న మాట ఇచ్చిందంటే జరుగుతుంది. అర్థమవుతున్నా. ఇది శ్రీలీల అయితే గ్రేసు అసలు మామూలుగా లేదు. లోపల ఫైటింగ్స్ భీమ్స్ ఇస్రోలో దండం పెట్టు. ఒక ధమాకాకి అమ్మ మొగుడికి కొట్టిండు. మొత్తం మా జాతరకి డబ్బని వచ్చింది. అయితే సర్ప్రైజ్ సాంగ్ అన్నారు కదా, అది లోపల కనబడుతుంది. ఒక్కసారి లోపలికి వచ్చి సర్ప్రైజ్ చూడండి బ్రో. సూపర్ మూవీ బ్రో. రవితేజ చాలా పెద్ద కంబ్యాక్ ఇచ్చాడు. రియల్లీ అసలు విక్రమార్కుడు తర్వాత మళ్ళీ రవితేజకి ఇదే పెద్ద కంబ్యాక్. సినిమా ఎలా ఉందన్న? బాగుంది. కొత్తరం సూపర్ ఉందన్న. సూపర్ రాజులకే రాజు, మాస్ మహారాజు. తీయాలని బాగుంటుంది, చాలా బాగుంది. ఎవరు
చూద్ద వాళ్ళు ఉన్నది. సినిమా చాలా బాగుంది. వల్గర్గా చెప్పాలా, న్యాచురల్గా చెప్పాలా. రవణ 100 సినిమాలు తీసినా ఇట్నే అచ్చు చూస్తాం. ఒక 20 మందికి టికెట్లు ఇప్పించినాం మేము, ఇంకా 40 మందికి ఇప్పిస్తాం. రవణ 100 సినిమాలు తీసినా ఇట్టే చూస్తాం. 75th కాదు, 100 తీయని ఇట్నే చూస్తాం. రేపు పొద్దున ఇది యూట్యూబ్లో రావాలి. మీ పేరేం పేరు? రవణ కాంబినేషన్ సూపర్. ఓకే డన్. ఇది అన్న రవితేజ ఇప్పుడు కాదు, మేము 2010 నుంచి చూస్తాను. January 26 అన్న బర్త్డే, ఇప్పుడు కాదు, మాది వరంగల్. 2010 నుంచి 2025 వరకు 15 ఇయర్స్ నుంచి మాకు అన్న ఏ సినిమా వచ్చినా కానీ ఫస్ట్ డే స్పెషల్ మార్నింగు. మాదా అంటే మేము చిన్న ఉన్నప్పుడు చూసిన మూవీ, అంటే నాకు ఊహ తెలిసినప్పుడు చూసిన మూవీ వెంకీ. సింధూరం అంటే నేను పుట్టిన రోజులు అవి. సింధూరం అంటే 1996 అని. వెంకీ మూవీ మేము చూసినాం. అన్న రవణ సినిమాలు ఏం వచ్చినా దే హ్యాడ్. ఇది నాకు ఇది థర్డ్ షో ఇది అన్న. చాలా శ్రీలీల రవణ కాంబినేషన్ చాలా సూపర్. బాగుందన్న సినిమా. సాంగ్స్ అయితే బాగున్నాయి కానీ మా వరంగల్ రావణపేట రామలక్ష్మణ్ జమిని ఏమున్నా కానీ మా ఫోటోలు వస్తాయి. గత పాస్ట్ 6 ఇయర్స్ నుంచి మా ఫోటోలు వస్తాయి. ఈ మధ్యలో అసలు మూవీ అయితే బాగుంది. ఇక్కడ నుంచి కంబ్యాక్ ఇచ్చినట్టే రవితేజ. ఇక్కడ నుంచి మూవీ ఒక స్క్రిప్ట్ బాగుంది. ఇక్కడ నుంచి కంబ్యాక్ ఇచ్చినట్టే సినిమా బాగుంటుంది మంచిగా. కానంటే మ్యూజిక్స్ బీమ్స్ అదరగొట్టారు. బీజిఎం కొద్దిగా బాగుంది. రవితేజ ప్రీవియస్ వర్క్స్ కంటే బాగానే ఉందన్న. సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంది, బట్ కొంచెం అక్కడక్కడ రొటీన్ అనిపిస్తుంది. బట్ చాలా బెటర్, అంటే ప్రీవియస్ మిస్టర్ బచ్చన్ వాటికంటే చాలా బెటర్. కానీ రవణ లుక్స్ మాత్రం చాలా బాగున్నాయి అన్న. వాళ్ళది ఓకే అన్న, బట్ రవణ లుక్స్ మాత్రం ఇందులో చాలా బెటర్ ఉన్నాయన్న ప్రీవియస్ మూవీస్ కంటే. క్లైమాక్స్లో ఒక సీక్వెన్స్లో ఒక చిన్న బిట్ ఉంటుంది అన్న రవణ. అసలు రవణ పొటెన్షియల్ ఏంది అనేది అక్కడ తెలుస్తుంది. బట్ చాలా వరకు అంత ఆ పొటెన్షియల్ యాక్టింగ్ని యూజ్ చేసుకోవట్లేదు. కొంచెం ఈ సాంగ్స్, ఈ ఫైట్స్ కాకుండా అన్న ఒకటే స్టాండ్ అలోన్గా ఫిలిం తీస్తే అది చాలా బాగుంటుంది. కొంచెం ఇలాంటి మరీ రెగ్యులర్ కాకుండా అన్న క్లైమాక్స్లో చేసిన 1 బిట్ కానీ, ఒక ఆటో వాళ్ళ దగ్గర కానీ ఒక ఫైట్ ఉంటుంది. అలాంటి సీక్వెన్స్ తోటి వితౌట్ హీరోయిన్ కొన్ని సినిమాలు తీసాడు అనుకో అన్న. నేను డైయాడ్ ఫ్యాన్ అన్న, చిన్నప్పటి నుండి రవణ ఫ్యాన్. ఇలాంటి సినిమాలు చూసుకుంటూనే పెరిగిన. బట్ నేను పెళ్ళైన మా వైఫ్ తోటి ఫస్ట్ టైం మూవీకి వచ్చిన. స్టిల్ అలాంటి మూవీస్ చూస్తానా. బట్ నేను కొంచెం చేంజ్ కోరుకుంటానా. నేను ఫ్యాన్ అన్న, డైహార్డ్ ఫ్యాన్గా చెప్తున్నా. కొంచెం కొత్తగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది అన్న. ట్రై చేస్తాడు కొన్నిసార్లు, బట్ టోటల్గా ట్రై చేయట్లేదు. సగం పోర్షన్ ఒక 2.5 మూవీలో ఒక 1.5 మూవీయే అన్న పొటెన్షియల్కి తగ్గట్టు తీస్తాడు. ఇక ఇంకొక 1 అవర్ ఫ్యాన్ ఎలిమెంట్స్ కోసం అని, అలానే సాంగ్స్ అని, రొటీన్ ఫైట్స్ అని కొన్ని పెడుతున్నారు. అవి పెట్టకుండా ఒక సీరియస్ టెంప్లెట్ మూవీ తీస్తే మాత్రం రవణ యాక్టింగ్ పొటెన్షియల్కు ఒక వేరే లెవెల్కి వెళ్తుంది అన్న మూవీ. అది కోరుకుంటాను. బట్ ప్రీవియస్ మూవీస్ కంటే ఇది బాగుండేసరికి చాలా బాగుందన్న. సాంగ్స్ పిక్చరైజేషన్ క్రేజీ అన్న. డ్యాన్స్ క్రేజీ. కొన్ని రొటీన్ మూమెంట్స్ కాకుండా సినిమా ఓకే అన్న, టైంపాస్గా చాలా బాగుందన్న, చూడొచ్చు. ఇంకోటి ఏంది, తడతొచ్చిన అట్లే పోలీస్ సినిమా అది మన రవితేజ. అదేం సినిమా వచ్చింది నెక్స్ట్? వెంకటారి కానా అది. క్రాక్ తర్వాత బిగ్గెస్ట్ సినిమా రవితేజ గారికి. ఇట్లాంటి సినిమా ఇంకా ఇట్లా రవితేజ తర్వాత ఇంకా ఇప్పుడు వస్తారో తెలియదు ఎవరికి. సీలేదేమో తెలియదు కానీ రవితేజ యాక్షన్ అయితే మస్తు ఉంది, సూపర్ ఉంది. రవితేజ సెకండ్ హాఫ్ అయితే దద్దరిల్లిండు. లాస్ట్ ఫైట్ అయితే బ్లాక్ బస్టరు. సినిమా అయితే సూపర్ హిట్ మూవీ. ఏంటంటే రవితేజ యాక్షన్ చాలా బాగుంది. రవితేజ యాక్షన్ సినిమా 10 చూడవచ్చు.